లంకలో ఉన్న సీతమ్మ జాడ తెలుసుకోవాలని శ్రీరాముడు వానరసేనను పిలిచాడు. ఎవరూ సముద్రం దాటగలమని ముందుకు రాలేదు. అప్పుడే జాంబవంతుడు హనుమంతుడివైపు చూసి అన్నాడు, హనుమా, నీకు నీ శక్తి గుర్తుందా? ఆ మాటతో నిద్రలో ఉన్న అగ్నిలా హనుమంతుడి శక్తి మేల్కొంది. రామనామాన్ని హృదయంలో పెట్టుకుని హనుమంతుడు సముద్రం వైపు చూశాడు. ఆకాశం కంపించింది, పర్వతాలు కదిలాయి. ఒక్క జంప్ అనంతమైన సముద్రం దాటాడు. దేవతలే ఆశ్చర్యపోయారు. ఇది శక్తి కాదు, భక్తి చేసిన అద్భుతం. లంకలో అశోకవనంలో దుఃఖంతో ఉన్న సీతమ్మను చూశాడు హనుమంతుడు. మృదువుగా అన్నాడు, అమ్మా, నేను రాముడి దాసుడిని. రాముని ముద్రికను చూపించాడు. సీతమ్మ కళ్లలో ఆశ మెరిసింది. అది హనుమంతుడికి జీవితంలో మరిచిపోలేని క్షణం. రావణుడు హనుమంతుణ్ణి బంధించాడు. అహంకారంతో అతని తోకకు నిప్పు పెట్టించాడు. కాని అది నిప్పు కాదు, రామభక్తి జ్వాల. లంకంతా వెలిగిపోయింది. కాని అశోకవనం మాత్రం తాకలేదు. ఎందుకంటే భక్తికి నియంత్రణ కూడా తెలుసు. తిరిగి వచ్చి శ్రీరాముని పాదాల వద్ద మోకాళ్లు వేసి అన్నాడు, ప్రభూ, మీ ఆజ్ఞ నెరవేరింది. శ్రీరాముడు చిరునవ్వుతో అన్నాడు, హనుమా, నీవు నా శక్తి మాత్రమే కాదు, నా హృదయం. అప్పుడే దేవతలు ప్రశ్నించారు, నీకింత శక్తి ఎలా వచ్చింది? హనుమంతుడు వినయంగా చెప్పాడు, నాలో ఏమీ లేదు. నా లోపల ఉన్నది ఒక్కటే, రాముడు. హనుమంతుడు మనకు చెప్పిన పాఠం ఇదే. శక్తి గొప్పది కాదు, భక్తి ఉన్నవాడే నిజంగా గొప్పవాడు. రామనామం ఉంటే ఏ సముద్రాన్నైనా దాటగలం.